నాకు మనోహర్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకనుకుంటున్నారు? చదువు ఏమి లేకపోయినా అభిషేకం పొందుకొని మనతో పాటు దగించకంలో అద్భుతమైన సేవ చేస్తున్నారు. చేయి పడితే దయ్యాలు ఊగి పడిపోవాల్సిందే, అద్భుతాలు జరగాల్సిందే. ఈయన కూతురు హార్ట్ ఫెయిల్ అయిపోయింది, ఆపరేషన్ చేశారు కానీ సక్సెస్ కాల. డాక్టర్ ఏమన్నారు? అప్పుడు బతకదా అని చెప్పారు. వరంగల్ ఎంజిఎంలో డాక్టర్లు బతకని ఐసీలో పెట్టారు. 40 రోజులు ఉంచారు. బతుకు తీసుకెళ్ళమంటే శవాన్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళాం ఇంటికి. ఎప్పుడైతే డాడీ గారు సువాసానికి 2009 నుంచి రావడం మొదలు పెట్టామో అదే డాడీ గారి దగ్గరికి డొనామిషన్కి దేవుడు పంపించాడు. డాడీ గారిని పరిచయం చేశారు. అమ్మాయికి బాగైంది. అమ్మాయికి పెళ్లి చేస్తే జనం అందరూ అన్నారు, ఎట్ట పెళ్లి చేస్తారని అన్నారు. ఈవెన్ డాక్టర్ కూడా చెప్పారు, పెళ్లి చేస్తే చచ్చిపోతుంది అన్నారు. అయితే తన కూతురు అల్లుడు సేవకి సమర్పించుకున్నారు. డాడీ గారు సువాసాన్ని మాన్న 2009 నుంచి దేవుడు బాగా డాడీ గారి దగ్గరికి వచ్చినప్పుడు అభిషేకించి చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరు లేచారు ప్రార్థన చేస్తారు. ఇదంతా వాస్తవం, అబద్ధాలు కాదు. కేవలం మనోహర్ గారి చర్చ్ అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు చూసి అన్నిలు రక్షించబడిన వాళ్ళు, అన్నిల మధ్యలో పనిచేసి ఆత్మలు రక్షించి మన సంఘం స్థాపించబడిన వ్యక్తి.